42 ప్లాట్ల వ్యవహారంలో వైసీపీ నేత పోతెన వెంకట మహేష్ బాధితులకు అండగా నిలిచారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఊర్మిళా నగర్లోని ఘటనా స్థలానికి చేరుకున్న మహేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో కేసులు పోయాయని, సొసైటీ ఫేక్ ప్రచారం చేసిందని, ఇప్పుడు కేసు రీఓపెన్ అయిందని ఆయన పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ జగన్ అండగా ఉంటారని, పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. మొన్న కూడా నేను చెప్పాను, దేవుడి స్క్రిప్ట్ ఎంత గొప్పగా ఉంటుందంటే 42 ప్లాట్ల విషయంలో ఫస్ట్ అడిషనల్ సబ్ కోర్టులో కోడిబోయిన లోకేశ్వర్ గారి పేరు మీద కేసు ఫైల్ చేస్తే కేసు నెంబర్ కూడా 42/2026 వచ్చింది. 42 ప్లాట్ల వాళ్ళకి కేసు నెంబర్ 42/2026 వచ్చింది. అన్ని చోట్ల కేసు పోయిందని చెప్తా ఉన్నారు. కోర్టు నిర్ణయాల విషయం అందరికీ తెలుసు. కానీ కింద సబ్ కోర్టులో ఈ రోజున కేసు రీఓపెన్ అయింది ఒక కోడిపోయిన లోకేశ్వర్ గారి పేరు మీద. అంటే ధర్మయుద్ధం మళ్ళీ మొదలైందని చెప్పడానికి ఆ కేసు వివరం గురించి చెప్పాం. అట్లాగనే కేసులో కూడా కోర్టుకి చాలా అంశాలని తెలియజేయకుండా మోసపూరితంగా పొందినటువంటి ఉత్తర్వులు ఏవి కూడా చెల్లవని చెప్పి దావా దాఖలు చేయడమైంది. కోర్టు కూడా కేసు తీసుకుంది. ఇవాళ ఒక్క కేసే దాఖలైందని చెప్తా ఉన్నారు. మొదట ఒకటే కదా అవుతుంది. 42 మంది ప్లాట్ ఓనర్లో మొదట ఒకటే అయ్యింది. వరుసగా కేసులన్నీ నమోదవుతాయి. కొంత టైం పడుతుంది, దానికి కూడా కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా చాలా కేసులు పడేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 42 ప్లాట్ యజమానులు కూడా ఉమ్మడిగా చాలా బలంగా వాళ్ళు న్యాయం జరిగేంత వరకు నిలబడాలనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ అంశంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేమైతే భావిస్తూ ఉన్నాం. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ నుంచొని ప్రెస్ మీట్ పెడతా ఉన్నామో, ఈ రోడ్డుని ఎస్కేటీ వెస్ట్ మెడోస్ వాళ్ళు కార్పొరేషన్కి రిజిస్టర్ చేశారు. ఈ ఆస్తిని ఇప్పుడు ఎక్కడైతే మనం ప్రెస్ మీట్ మాట్లాడుతాం, ఈ రోడ్డుని ఎస్కేటీ వెస్ట్ మెడోస్ వాళ్ళు కార్పొరేషన్కి రిజిస్టర్ చేసి ఇచ్చారు. ఆస్తిని రిజిస్టర్ చేసి ఇచ్చినందుకే కదా ఈ అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ప్లాన్ వచ్చింది. ఆ ప్లాన్ రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే 42 ప్లాట్లు ఉన్నాయో ఆ రోడ్డు కార్పొరేషన్ రోడ్ అని, అదే కార్పొరేషన్ రోడ్ అనే కదా ఇక్కడ ఈ అపార్ట్మెంట్కి పర్మిషన్ ఇచ్చారు. దానికి కూడా కారణం ఏంటంటే 2015లో ప్లాట్ నెంబర్ 5 ఎల్ఆర్ఎస్ చేయించారు. లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ కింద ఎల్ఆర్ఎస్ చేయించారు. ఎల్ఆర్ఎస్ చేయించినప్పుడు ఈ రోడ్డు ఎస్కేటీ వెస్ట్ మెడోస్కి వచ్చే ఈ రోడ్డు కార్పొరేషన్ రోడ్ అని, పబ్లిక్ రోడ్ అని నిర్ధారించుకున్న తర్వాతనే ఈ పెద్ద అపార్ట్మెంట్కి అనుమతించారు. మరి ఈ ప్లాన్లో ఈ రోడ్డు కార్పొరేషన్ రోడ్డు అయినప్పుడు, ఈ రోడ్డు పబ్లిక్ రోడ్డు అయినప్పుడు, ఈ 2 రోడ్లు కూడా కార్పొరేషన్ రోడ్లు పబ్లిక్ రోడ్లు అవుతాయి కదా. ఎప్పుడైతే ఈ రోడ్డు పబ్లిక్ రోడ్ అయిందో, కార్పొరేషన్ రోడ్డు అయిందో, ఈ 2 రోడ్లు కూడా ఏమవ్వాలి? కార్పొరేషన్ రోడ్స్ పబ్లిక్ రోడ్స్ అవ్వాలి కదా. మరి కార్పొరేషన్ వాళ్ళు ఎందుకు ఈ అంశం మీద అంత స్తబ్దుగా ఉన్నారు? మేము మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కలిసాం. టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు? మీ మీద ఎవరు ఒత్తిళ్లు పనిచేస్తూ ఉన్నాయి? ఎప్పుడైతే ఈ 2 కూడా కార్పొరేషన్ రోడ్లు అయినప్పుడు మీరు ఎందుకు ఈ 2 కార్పొరేషన్ రోడ్లని మీరు స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రావట్లేదో మీరు సమాధానం చెప్తూ ఉంది. మరి టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎందుకు స్పందించట్లేదని మేమైతే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. కార్పొరేషన్ కింద రోడ్లు కార్పొరేషన్వే. కార్పొరేషన్ ఖచ్చితంగా ఈ 2 రోడ్లను కూడా స్వాధీనం
చేసుకోవాలి. దీంతోపాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మెయిన్ రోడ్డు మీద ఆ రోడ్డు ఏదైతే ప్రధానమైన రోడ్డు ఉందో ఆ రోడ్డు వైడనింగ్ అప్పుడు ఈ 42 ప్లాట్ల యజమానులో ఒకరికి ఏంటి